పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆడపిల్లకి భరోసాగా కేసీఆర్ గారు ₹1,00,000 ఇవ్వాలని 2014 అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుండి 13 లక్షల కోట్లు ఆర్థిక సహాయాన్ని చేశారు. అలాంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆడపిల్లకి ఎంతో భరోసాగా, ఒక మేనమామగా, ఒక తండ్రిగా భరోసాగా ఉండి ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు లేకుండా చేస్తానని చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇది జరగకుండా చేయాలని చూస్తున్నారు. కాబట్టి మేమందరం ఈ కళ్యాణ లక్ష్మిని ఇలాగే కొనసాగించాలని, అంతేకాకుండా తులం బంగారం కూడా ఇంకా ఈ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తులం బంగారం, ₹1,00,000 వంటివి అన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిటినీ బొందలో పెడుతుంది. అవిటిని వెంటనే అమలు చేయాలి అని మేము కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహ గారి ఆదేశానుసారం ఏదైతే హైకోర్టులో హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకుండా ఏ విషయం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాలకి కౌంటర్ దాఖలు చేయకుండా రద్దు చేయాలని ఏ విధంగా ఈ రేవంత్ సర్కార్ చూస్తుందో దానికి నిరసనగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ, ముఖ్యంగా మహిళా విభాగం, మహిళా కౌన్సిలర్స్ అందరి ఆధ్వర్యంలో, పార్టీ సీనియర్ నాయకులు, గౌరవ కౌన్సిలర్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 అక్టోబర్ 2న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఆడబిడ్డ తల్లిదండ్రులు వారి గుండెల మీద కుంపటి కావద్దని చెప్పేసి ఆడబిడ్డలు ఉన్నతంగా చదువుకోవాలి, బాల్య వివాహాలు తగ్గిపోవాలి, శారీరకంగా మానసికంగా వారు ఎదగాలి, ఒక సమాజంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఆ మహిళలు ఉన్నారని చెప్పేసి ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని పథకాలు తీసుకొచ్చి ఈరోజు మొదటగా ₹50,000 తీసుకొచ్చిన తర్వాత దశల వారీగా 75,000 కావచ్చు, తర్వాత ₹1,116,000 కావచ్చు, ఈ విధంగా పెంచుకుంటూ పోతూ ఈరోజు మహిళల ఆత్మగౌరవానికి ఆర్థిక భరోసా కల్పించే ముఖ్య నేత మన కేసీఆర్, మన మహిళా పక్షపాతి అయినటువంటి మన కేసీఆర్. ఈరోజు రేవంత్ సర్కార్ చూస్తూ ఉంటే పథకాలను తుంగలో తొక్కే విధంగా ఈరోజు మేనిఫెస్టో పెట్టిన ఏవైతే ఉన్నాయో తులం బంగారం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏవైతే ఇవ్వకుండా తాడవేస్తూ పరిస్థితి వస్తుందో కౌంటర్ దాఖలు చేయకుండా ఈ విధంగా వాళ్ళ మంత్రులకు, ముఖ్యమంత్రికి కౌంటర్ వేసుకుంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటూ ఒక న్యాయవాదిని పెట్టుకున్న సందర్భంలో ఇలాంటి పథకాలు ఒక న్యాయవాదిని ఎందుకు పెట్టడం లేని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంటే పేదల పక్షపాతి కాదా మీరు? మహిళల పక్షపాతి కాదా? ఈరోజు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తా అని ప్రగల్భాలు పలుకుతున్న ఈ మంత్రులు ఈరోజు మహిళలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒక విధంగా రాక ఇప్పుడు గతంలో చూస్తూ ఉంటే పెళ్ళయి బిడ్డల సంకలు ఎత్తుకున్నా కూడా పథకాలు చెక్కులు రావడం లేదు. ఈరోజు అట్లాంటి దుస్థితి ఏర్పడింది. ఎలక్షన్లప్పుడు ఏ విధంగా కళ్యాణ లక్ష్మి పథకం కోసం పందిట్లకే ఇచ్చి తులం బంగారం ఇస్తా అని మాట చెప్పి తప్పిన రేవంత్ సర్కార్ ఎటుపోయింది? ఈ విధంగా మహిళా ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్న సర్కార్ ఎటుపోయింది? ఈ విధంగా అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఒంటరి మహిళల కోసం వారు ఇబ్బంది పడుతున్నారు చెప్పేసి ఒంటరి మహిళ పథకం కావచ్చు, ఈ విధంగా బీడీ కార్మికుల కోసం పెన్షన్స్ కావచ్చు, ఈ విధంగా చాలా వరకు కేసీఆర్ కిట్ కావచ్చు, అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ కావచ్చు, చాలా మంది మహిళల కోసం ఆలోచించిన ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు చూస్తా అంటే గద్దెనెక్కి చాలా వరకు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చాలా వరకు పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో మా మహిళా పక్షం తరపున పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు ధర్నాలు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి రేవంత్ సర్కార్కి ఇదే మా చెంపబెట్టలాగా ఈ మహిళలు చూస్తూ ఉంటే చాలా బాధపడుతున్నారు. ఏ ఒక్క మహిళ ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆర్థిక పరిస్థితుల్లో కూడుకునే పని. ఆ పెళ్లి చేయాలంటే ఒక చెక్కులు రాక, కళ్యాణలక్ష్మి పథకం ముందుకు సాక, తులం బంగారం ఇవ్వలేక ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పక్కన పెడితే ఫ్యూచర్లో తులం బంగారం మమ్మల్ని ఎవరు అడగడు, మేనిఫెస్టో పెట్టిన ఎవరు మమ్మల్ని అడగరు. పక్కన పెడితే ఇదంతా సాఫీగా జరిగిపోతుంది. ఒక కుట్ర కోణంలో ఒక కుట్ర చేసే విధంగా ఇది కొనసాగుతుంది. కాబట్టి దయచేసి ఆడబిడ్డలారా అందరూ గమనించండి. ఈ రేవంత్ సర్కారు మహిళల పక్షపాతి కాదు, మహిళలను అవమానపరిచే పార్టీ. ఈరోజు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేసే పార్టీ కాదు. దయచేసి మహిళా లోకమందరూ కూడా మేల్కొనాలి. రానున్న రోజులో ఈ పథకం కొనసాగించకపోతే పెద్ద ఎత్తున ఈరోజు మైనార్టీ వర్గాలు కావచ్చు, పేద మైనార్టీ వర్గాలు ఉంటాయి, ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం షాదీ ముబారక్ తీసుకురావడం చాలా గొప్ప ఒక దార్శనికత ముఖ్యమంత్రి మన కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మహిళా లోకం తరఫున పెద్ద ఎత్తున కూడా ఇంకా నిరసన కార్యాన్ని చేపడతాం.
వెంటనే దీన్ని అమలు చేయాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు తిరుమల గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో హైకోర్టులో ప్రైవేట్ వ్యక్తులు ఉచితాలు రద్దు చేయాలి అని చెప్పి ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేస్తే మరి దానికి హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పి మరి వారిని కోరితే ఇంతవరకు నెల రోజులైనా కూడా మరి ఈ ప్రభుత్వం నుంచి స్పందన లేదంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ రద్దు చేయాలనే కుట్రలు మరి దానిలో దావినని చెప్పి ఈరోజు మరి వేములవాడ రెవెన్యూ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ ముందు మా బీఆర్ఎస్ పార్టీ మహిళా కౌన్సిలర్లు మరి విధంగా మైనార్టీ విభాగం అదేవిధంగా మహిళా నాయకులతో అందరు కలిసి మరి ధర్నా చేయడం జరిగింది. ఆనాడు రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 నాడు 2023లో ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళల ఓట్లు వేసుకొని వారిని మోసం చేయడం జరుగుతూ ఉంది. మరి కేసీఆర్ తెచ్చినటువంటి న్యూట్రిషన్ కిట్టు మరి ఆడబిడ్డలు తల్లితో పాటు పాప బాగుండాలని చెప్పి న్యూట్రిషన్ కిట్ చేస్తే అది రద్దు చేయడం జరిగింది. మరి కేసీఆర్ కిట్ ఇస్తే అది రద్దు చేయడం జరిగింది. మగపిల్లాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 మరి ఇస్తే అది రద్దు చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇది కూడా రద్దు చేయాలనే కుట్రలు మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. మీకు చేతనైతే మరి పేర్లు మార్చుకొని మా యొక్క పథకాలు అమలు చేసుకుంటూ మీ కొత్త పథకాలు ఇచ్చి ప్రజల మన్నలు పొందాలి తప్ప మీ యొక్క కుట్రలు ఈ యొక్క తెలంగాణలో కేసీఆర్ తెచ్చిన పథకాలను మొత్తం రద్దు చేయాలనే కుట్రలు మేము సహించం, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు ఏ విధంగా మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చిరో దాని ప్రకారం తులం బంగారం ఇస్తూ మరి ఈ యొక్క కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ను అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వేములవాడ శాఖ తరఫున డిమాండ్ చేస్తాం.